నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. అమరావతి జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్గ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న చేపట్టాలని నిర్ణయించిన ఆందోళన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. సోమవారం జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మాకు చర్చలు ఆహ్వానించి ఇచ్చినారు. రాష్ట్ర కమిటీ వాళ్ళు 23 సమస్యల దీంతో నివేదిక సమర్పించినారు. దీనిపైన గవర్నమెంట్ వారు సానుకూలంగా స్పందిస్తారనేసి జేఏసీ వాళ్ళు మళ్ళీ మన రెవెన్యూ మినిస్టరు వారు తెలిపినారు. మన ఆర్థిక మంత్రి వారు లభ్యం లేనందువలన మనకు జేఏసీ మీటింగ్లో ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి ద్వారా తీసుకుని వెళ్ళి దాని తర్వాత ఈ సమస్య జేఏసీ మీటింగ్లో తెలుపుతానన్నారు. మనకు ఏర్పడినటువంటి తొందరపాటులో మనం ఏ నిర్ణయం తీసుకోకూడదన్న నిర్ణయంతో 2 సంవత్సరాల వరకు వేచి చూడడం జరిగింది. 2 సంవత్సరాల పూర్తిగా వచ్చిన కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దృష్టి సారించలేదు. ఎన్నోసార్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కావచ్చు, అదేవిధంగా జిల్లా కమిటీల నుంచి కూడా రకరకాలైనటువంటి వినతిపత్రాలని సమర్పించినా కూడా స్పందన రాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యోగులందరినీ ఉద్యమానికి సన్నద్ధం చేయడానికి తయారు చేసింది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీన శ్రీకాకుళంలో ఉద్యమ కార్యాచరణ సన్నద్ధ సభ నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరడంతో ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఉద్యమానికి పోకుండా ఉద్యోగులని చర్చలకి ఆహ్వానించింది. 10 మరియు 11వ తేదీల్లో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీతోటి. ఆ రాష్ట్ర కమిటీలో జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వము ఏపీ జేఏసీ అమరావతి నుండి ప్రధానమైనటువంటి డిమాండ్లని లిఖితపూర్వకంగా కోరింది. అందులో ఏపీ జేఏసీ అమరావతి 23 రకాలైనటువంటి ఉద్యోగుల సమస్యలతో కూడినటువంటి లిఖితపూర్వకమైనటువంటి హామీని ఇవ్వడం డిమాండ్లని ప్రభుత్వానికి మరియు మంత్రుల కమిటీకి సమర్పించడం జరిగింది. అయితే ఆ మంత్రుల కమిటీ సమావేశానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల, అదే కాకుండా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ కూడా మిగిలిన 2 మంత్రులు మిగతా డిమాండ్స్తో కూడినటువంటి అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క డిమాండ్లని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేసి సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ప్రభుత్వము ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని హామీ ఇచ్చిన కారణం చేత ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేసినట్టు విధంగా 21వ తేదీ ఉద్యమ కార్యాచరణ సభ శ్రీకాకుళంలో నిర్వహించదలిపించినటువంటి సభని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా మంత్రుల కమిటీ సమావేశంలో వారు తెలిపిన విధంగా ఏంటంటే, ఈ నెల 21వ తేదీన రాష్ట్ర కమిటీతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తాము. అందులో ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక సమస్యలను మా దృష్టికి తీసుకురండి, ముఖ్యమంత్రి వారికి తెలిపి మేము వాటినన్నింటినీ కూడా సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం వలన మా ప్రధానమైనటువంటి డిమాండ్లు పీఆర్సీ మరియు ఇతర సమస్యల్ని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాము. ఒకవేళ 21వ తేదీ కనుక చర్చల్లో ఎటువంటి ఫలితము రాకపోతే కనుక రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మళ్ళీ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టడానికి చిత్తూరు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.